డిగ్రీ అయిందండి, ఇంటి దగ్గరే ఉంటుంది. మ్యారేజ్ ఇంకా అవ్వలేదా? మామూలుగా అయితే ఎక్కడ తణుకు దగ్గర. తణుకంటే చాలా దూరం అండి, 3 గంటలండి కారు అయితే. బస్సు అయితే 5 గంటలు పట్టేస్తుంది, 4 గంటలు. ఫస్ట్ లో 56 ఉండేదండి, తర్వాత ఇలాగ ఈ సెకండ్ అవన్నీ వచ్చిన తర్వాత 46 44 వచ్చేస్తుంది. పాలు వాపులు కానీ జ్వరం రావటం కానీ అసలు ఏమీ లేదు. ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకుందామా అన్నారు. థైరాయిడ్ టెస్ట్ చేయండి ఏమీ లేదని వచ్చింది. సరే ఒకసారి ఎండి చూపిద్దామని చెప్పి సితారా హాస్పిటల్ పంపించారు. అక్కడ ఆయన టెస్ట్ చేస్తే యూరిన్ టెస్ట్ లో తెలిసిందండి 6.8. కిడ్నీ పరీక్షలో వెంటనే ఎక్కడ ఆరోగ్యమైంది విజయవాడ వచ్చేసి అన్నాడు. నేను తిరిగి 2 సార్లు చూపించుకున్నాను. 15 రోజులకి ఇచ్చారండి వరుణ్ మెడిసిన్ రాసి ఇచ్చారండి. 15 రోజులకి ఆయన కెనడా వెళ్ళిపోయారండి. ఆయన వచ్చిన తర్వాత చూపిద్దామంటే లోపు పొట్ట మీద గడ్డ కింద వచ్చింది. అప్పుడు అది గడ్డ పెరిగిపోయింది, చితికిపోయి కొంచెం ఇబ్బంది పెట్టింది. లోపు వరుణ్ సార్ వచ్చి చూపిస్తే స్కానింగ్ అది చేసి ఓపెన్ చేయాలి అని ఇక్కడ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి ఆ రోజే ఇక్కడ కూడా పెట్టండి డయాలసిస్. నైట్ 3 రోజులు ఉన్నాం, 4 రోజులు. మరుసటి రోజు నుంచి 4 గంటలు స్టార్ట్ చేశారు. రోజుకి 4 గంటలు, వారానికి 2 సార్లు. అప్పుడు ఇట్లా రావడం పోవడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. పొద్దుటే ఆటోలు కూడా బుక్ అవి కదా, చాలా ఇబ్బంది పడుతున్నానండి. తప్పదు కదా పాప గురించి. అందుకని ఇంకా మా వారికి ఏమో భోజనం కుదరట్లేదు, వ్యవసాయస్తులం అండి, మేము వ్యవసాయం చేసుకుంటాము. అందుకని సార్ని అడిగితే పొట్టగేయించుకుంటే చేసుకొచ్చాము, ఇంటి దగ్గర ఉంటే అన్నారండి. అందుకని పొట్టగేయించి. మీకు ఈ ఖర్చులు ఇవన్నీ ఎలా అమ్మా? ఏమన్నా ఇబ్బంది అప్పు చేయటం తేడా అనిపించలేదు. ఇంటి దగ్గర ఇక్కడ హాస్పిటల్ డయాలసిస్ ఎలా ఉందో ఇంటి దగ్గర పెట్టి కూడా అలాగే ఉందండి. బాబు తేడా ఏం లేదు. పెట్టేది 5 రోజులు డయాలసిస్ నేను ఇంటి దగ్గర చేశానండి, బాగానే ఉంది, ఏం తేడా లేదు. ఇప్పుడు అసలు ఏమి లేదు. రోజుకి ఎన్నిసార్లు చేసుకోవాల్సి వస్తుంది? 2 బ్యాగులు పెడుతున్నారు, అంటే ఫుల్ గా పెట్టట్లేదు. ఒక పావు ఉంచేసి పెట్టమన్నారండి. 3 గంటలు పొట్టలో ఉంచి 3 గంటల తర్వాత తీసేసి మళ్ళీ ఇంకో బ్యాగ్ పెట్టుకున్నాం. మళ్ళీ అలా 3 గంటలు పోయిన తర్వాత తీసేది. మొన్న గురువారానికి వారం. మామూలుగా అయితే 6.8 పడుతుందండి. తర్వాత సెకండ్ వచ్చింది సార్ లేరని అంటాడండి, అప్పుడు మట్టికి 18కి వెళ్ళిపోయింది. 6.8 నుంచి 18కి వెళ్ళింది. చేసిన తర్వాత మెల్లమెల్లగా తగ్గిందండి. మొన్న పొట్టకి ఇంటిని తీసినప్పుడు 6 ఉన్నారు. ఇది మీ అంతకు మీరే చేసుకోగలుగుతారా? మీరే చేస్తున్నారా? తనంతట తను చేసుకోగలుగుతుందా? లేదు, ఇంకా అంత ట్రై చేయలేదండి. కాకపోతే నాకు చెప్తుందండి ఇలా చేయాలి అలా చేయాలి, తనే చెప్తుంది. తనకు కూడా తెలుసు.